హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు అంశం, మనుషుల అభిప్రాయాలు మారవచ్చు కానీ మారని యేసు వైపు చూడు. మనుషులు వారికి తెలిసిన కొంత విషయాన్ని తీసుకొని వారు ఒక అభిప్రాయానికి వస్తారు. అవి చంచలమైన నిలకడలేని అభిప్రాయాలు. మనం ఎదుటి వారి గురించి అంచనా వేసే ముందు ఒక మంచి పని చేయాలి. ఏంటంటే ఆ విషయాలను ప్రభు పాదాల యొద్ద పెట్టాలి. ఆయన మాత్రమే ఒక్కొక్కరి హృదయాలు, పరిస్థితులు బాగుగా ఎరిగినవాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన 2 సంఘటనలు మనం చూద్దాం. మొదటిది మత్తయి సువార్త 21:9. అందులో చూస్తే యేసు యెరూషలేమునకు మట్టల ఆదివారం రోజున వచ్చుచున్నప్పుడు అందరూ హోసన్నా జయం అని గంభీరమైన స్వరాలతో కేకలు వేస్తూ ఉన్నారు. మరొక సంఘటన మత్తయి సువార్త 27:22 యేసుని నేరస్తునిగా అందరూ చూసి సిలువ వేయుడు అని కేకలు వేశారని మనం అక్కడ చూడొచ్చు. అందుకే సిలువలో యేసు చెప్పిన మాట మనకు ఎంతో విలువైనది. లూకా సువార్త 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని సిలువ మీద పలికెను. మరొక ఉదాహరణ చూస్తే పౌలు వెళుతున్న ఓడ బద్దలైనప్పుడు వారు మెలితే ద్వీపమునకు అనాగరికుల దగ్గరికి వచ్చారని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 28. అక్కడ ఒక సంఘటన జరిగెను. అందులో ఒక విష జంతువు పౌలు చేతికి వ్రేలాడుట ఆ ద్వీప నివాసులు చూచినప్పుడు వారు అంటున్న మాట, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయమాతని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి అని మనం చూస్తాం. పౌలైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. వారతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియూ కలుగకుండుట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పరిస్థితులను బట్టి మనిషి అభిప్రాయాలు మారుతాయి అనుటకు ఇదొక ఉదాహరణ. ఒక్కొక్కసారి మనల్ని మనం చూసే విధానంలో కూడా చాలా మార్పులు ఉంటాయి. మనం మన గురించి ఒక అభిప్రాయానికి వస్తాం. ఇక నా బ్రతుకు ఇంతే, నేను దరిద్రుణ్ణి, నేను బలహీనుడను, నేను బాగుపడను, నా పరిస్థితులు మారవు అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్పుచున్నది. యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని మనం ఇక్కడ చూస్తాం. అంటే దేవుడు మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ఆయన రాజ్యానికి వారసులుగాను ఏర్పరచుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని మనం ఇక్కడ చూస్తాం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని మనం ఇక్కడ చూస్తాం. మనం ఇవన్నీ మర్చిపోయి బాధపడవలసిన అవసరం లేదు. యోవేలు గ్రంథం 3:10. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను అని మనకిక్కడ కనిపిస్తుంది. అది మన అభిప్రాయం కాదు, అన్నీ తెలిసిన దేవునిది. మనం చూస్తే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:25 దేవుని వెరితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అన్నీ తెలిసిన సర్వజ్ఞాని అయిన దేవుని అభిప్రాయాన్నే మనము చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఇప్పటి వరకు నాయన మమ్మల్ని మేము చూసుకున్న విధానంలోనూ పక్కన వారిపై మాకున్న అభిప్రాయాల విషయంలోనూ ఎన్నో పొరపాట్లు ఉన్నాయి తండ్రి. ఇక నుండి తండ్రి మీ వాక్యపు వెలుగులో నుండి అయ్యా అన్నిటినీ చూడటానికి కావాల్సిన కన్నుల్ని మాకు దయచేయమని, మీ అభిప్రాయాన్నే మేము ఎక్కువగా తండ్రి తీసుకోవటానికి కావలసిన కృప అనుగ్రహించమని వినిచున్న వారందరికీ నాయన అయ్యా తండ్రి మీ మాటలే ఎక్కువగా తండ్రి నేను వాళ్ళకి ఫోకస్ అవ్వటానికి కావలసిన కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.